ಏನ ಬರತ್ತ ನಿನ್ನ ನಂಬರ್ ಹಿಂಗೆ ಹೇಳ್ತದೆ. ನೀವು ಕರೆ ಮಾಡ್ತಿರುವ ಸಣ್ಣದಾರ ಶಬ್ದ ಕಂಡ ಕರ್ಪುರ ತೋಪ್ಗೋಗ್ಯಾರ ಆಮೇಲೆ ಕಾಲ್ ಮಾಡಿ ಎಂತ ನಂಬರ್ ಹೇಳ್ಬಿಟ್ಟಪ್ಪ ಲಾಸ್ಟ್ ನಂಬರ್ ನಾನು ಯಾಕೆ ಬಿಡ್ತೀನಿ ರಣ. ಇವಕ್ಕೊಂದ್ಸನೆ ಸಂಟ್ರಾಗ ಒಂದು ಇವಾಗ ಕರೆಕ್ಟ್గా ಹೋಗ್ತಾ ನಮ್ಮ ರೆಡಿ. ಆಹಾ ಅನಿದಹನ అందమైన హయ్యలేద కాస్తైన నీకేత ప్రేమ పైన నా ప్రాణమా నిన్ను కలవరించుమా పదే నామన సోనినే కలవరు కదరమా అందమైన కదర రామయ్య ఏమే చేస్తా ఏ కదిరి ಹೆಂಗ್ ನೋಡ್ಬಾರ್ದು ಎಲ್ಲರೂ ಸಿಗ್ಗಾತದೆ. ఏం చేస్తా ఉండవా? రింగిడ్ చిన్న పట్ట ఏం చేస్తా ఉండవా? నేనవో నేనే ముల్లంగిరాముడు మానమాట లేకపోతుంట మానముడు అని పిల్లి ఏం చేస్తా ఉంటావా బాబా? నీళ్లు పోసుకుంటా ఉంటావా? ఎట్లెట్లా పోసుకుంటా ఉంటావు? రొక్కి నోట్ల పెట్టి నేనేమన్నా వస్తున్నా లోపలికి ఏమో గుబ్బమ్మ నీదే ఏమిటి కనుకొంటివి ఈపుతుందికెళ్ళి దరిద్రముండా పరకలేమని కొట్టేకొచ్చిండవు వచ్చి పక్కల పడుకొని ఎడుస్తాను నీ అప్పనాల. అమ్మయ్యా కిందికేమని వేసుకోండావా? పైనప్ప దిగువప్ప ఆ చికిత్స ఏమైనా ఉందా? ఒక పని చేయి చింటుగాళ్ళండి పైడిసి షిప్ కూడా ఎత్తుకొచ్చిండిసి ఆ పక్క ఈ పక్క బాగా చీకిడిసి దాని మీద కూకొని డేకలాడాడు సినుకోపోయాడని అప్పనాల. అమ్మయ్యా నీకు ఒక డ్యూటీ వస్తావా పిల్ల? ఏ కమాను డార్లింగ్ సిగ్గును డార్లింగ్ ఇదేను ಕೆಲಸ ನನಗೋ ನಿನಗో ಟಿಂಗು ಟಾಂಗು ಟಿಂಗು ಡೈಲಿ ಸಿಂಗು ಟಾಂಗು ಸಿಂಗು ಕಮಾನು డార్లింగ్ సిగ్గును డార్లింగ్ ఇదేను ಕೆಲಸ ನನಗೋ ಏನಾದ್ರು ಬರತ್ತ ಇಲ್ಲಿಕ್ಕೆಂದಿರೋದು ಕೈ ನಿನ್ನ ಎಲ್ಲಿಕ್ಕಿರೋದು ಕೈ ಅಲ್ಲ ನಾನು ಕಮಾನು ಡಾರ್ಲಿಂಗ್ ನೋಡಿ ಕೈ ನಿಂಗೆ ಅಯ್ಯೋ ಅಯ್ಯೋ ಏನ ಈ ಬಾಳ ಬಾಳ್ತೀಯ ಇರ ಮಗು ಬರ್ತಾನೆ ನೋಡ್ಕೆ ಚಂದಕ್ಕ ಲೇ ಅಮ್ಮಯ್ಯ ಬರೀ ಉಳಿಸೋದೊಳ್ಳೆ ಬಾ. ఒకటి నా వయసు నా రాజా ఒకటి నా సొగసు ఒకటి నా వయసు నా రాజా ఒకటి నా నిన్నే
ఏమరా గుడ్డేసుకొని కింద ముందా కింద మీద ఆపలపు తినుకొని వస్తా ఉన్నావా? ఏమరా నా ఇంకా నీళ్ళు కారుతా ఉంది. అయ్యో నీ పక్కు నోటికి పురుగులు చల్లా. ఏం బాబు కింద మీద ఒకే నట్టు చూస్తాను. ఏమరా కిందే చూసుకుని నరాలు గుంజుకుంటావు? నేను చూస్తా ఉంటే ఏమవుతా ఉందిరా? మా అమ్మతో ఇప్పుడు బట్టలంతా ఇప్పిడిచి లేపిస్తామా మాకు పైన మున్ను కుట్ట మూడు చిన్న బట్ట అనేక నా బట్ట చిత్ర నా బట్ట చిన్న నా బట్ట కుదిరి నా బట్ట తొందరకు ముద్దు మోసి నా బట్ట నీ మాకు పైన ముసలామ దేకి నీ ముక్కులా పోయా. ఏమరా నన్ను చూసుకోను లేపించేది? కండ్లో నా బట్ట నా కండ్లు లేపించిందంటే నేనేం చేస్తాను తెలుసు? నీ కండ్లు నిలిపెట్టుకొని తుండ్లు చేస్తాను. ఏ అమ్మాయమ్మ నువ్వేమన్నా తుండ్లు చేసుకొచ్చిండ మనకు ఎత్తుకపోయి 150 రూపాయలు కేజీ టీకాలు అమ్ముకుంటారు. వెరీ గుడ్. రే బాబు నిన్ను చూస్తా ఉంటే నాకు ఎట్లుంది తెలుసునా? నీ ముఖం చూస్తా ఉంటే నాకు ఎట్లుంది తెలుసునా? నీ ముక్కు చూస్తా ఉంటే నాకు ఎట్లుంది తెలుసునా? నిన్ను పండు పెట్టుకొని పోయి దేకలాడదామా అనిపిస్తుంది. నా బట్ట సింతమానికి మునేసు పడుకుంటా ఉన్నావా? తీర్పిస్తామని చూసి నా బట్ట నేను చెప్పింది ఎట్లా తెలుసునా? ఎట్లా చూసి నువ్వు అంత గుండుగా అంత బుడ్రుగా ఉన్నావు అనింది. నీ కపాలానికి నా కామన పిల్ల నీ ముక్కకు నా పువ్వా గువ్వా నా బట్ట నేను చెప్పింది ఏం తెలుసునా? చెట్లా ఉండే శామంతి పువ్వా. ఓ శామంతి పువ్వా? నువ్వేమనింది? నేనా మాన్లా ఉండే గువ్వా అంటే నీకు నా పువ్వా 2 సరిపోయలేరా? సరిపోయిందా? నీ నోట్ ఇంకొక పాట పడరా. అమ్మయ్యా నేను చూస్తా ఉంటే నాకు ఎట్లా తెలిసినా ఎలా ఉంది? నీ పక్కన పట్టాది లేదు చూడలే పిల్ల నాది బాబగారు మన బాబగారు
నువ్వు పాడిన పాట నాకు నచ్చలేదు. అట్లే పాట పాడేది. పాట పాడితే పాట ఎట్టుండాలి తెలుసా? ఎట్లా? నా మిందును నేను మన మిత్రులు కుడికినట్లు రావాల పాట. అమ్మయ్యా నీ మీద నేనే కాక వెళ్ళి కావాల్సిన చింటూగా అనిపిస్తాను. ఇంకో పాట పాడనా? ఎట్లా? గున్నా గున్నా మామిడి నా గుర్రొచ్చి నువ్వు కడిగిరావు కుంపైన మన కుక్క సత్యం నీకు కడిగాకి వస్తే రా మా ఊరు నీకు అయ్యూరు బట్ట తొరిందానంటే గాడి కొన్నట్లు కొంటాను. గాడిది కాదు ఆడిది కాదు రెండు గుర్తుపోయిండవు. ఎట్లా నేను పోనీ వెనక వచ్చేసాను చూడి. కాదే ఏ నడుములేమా స్ప్రింగ్ ఏమన్నా పెట్టుకోండి అట్లా చెప్పు. ఇట్లు తిప్పితే రింగు ఇట్లు తిప్పితే నా మకము నీ మకం పైన అనిడుస్తాను ముందరికి. అంటే సరే ఇట్లా వచ్చిందాను కదా వాళ్ళు నా కథ వచ్చి చెప్తాను చూడు. నీది ఎవరు? నీ పేరేమి? నువ్వు ఇంకెట్లొచ్చిటావే చెప్పురా. చెప్పు. అత్తర సాయపోరారా చెరువుకు పోయినా బంగారి నీ మగడా నా మొగుడు నేను సంగీతం పడతా ఉంటే నువ్వు పడతా ఉండేది. నేనేం పడితే నేను సరిగా మా పదాన్ని సగం పడతా ఉంటే నువ్వు పడతా ఉండేది. నేనేం పడితే శని ఉండే నాకు ఇది శని ఉండే నాకు ಪಡ್ತಾವು ಅವದೇನೋ ಚಿಂಟು ಹಂಗೆ ಪಡೆದ್ನೇನೋ ಕರೆಕ್ಟ್ಗೆ ಹೇಳ ನನಗೆ ಗೊತ್ತು ಹೆಂಗಸರ್ನೋದು ನೀನು ಅವ್ರ ಪಕ್ಕೆ ಓದ್ತಿ ಅಂತ మనకి ఏమో తెలుసునా పాలు తగ్గండి పిదులారలేదు ఏమీ తెలియకుండా ఎనుకోండేవాడు ముందుకు వచ్చి కూకుంటావు ఇవమ్మ దగ్గర నీకు చూస్తే బాగా కనిపిస్తుంది అని దానికి లైట్లకు పార్కింగ్ లైట్లు కూడా వేయించా నువ్వు వచ్చేప్పటికి సరిగిపోయిన నామకుడునైనా సరి మగమైన బంగారి నిమ్మ కూడా రెండు తప్పు తెచ్చాడే మాతో కలుసుకుంటున్నారా వండుకున్నట్లు నేను ప్యాంట్ ఏం చేశాడు ముట్టిపోయినా ఈ ముందా కొడుకేడో ముట్టికి ఆమెది మేము పూసుకొచ్చినట్టు ఉన్నారు రే అబ్బాయ్యా నీకెవరో వచ్చింది చూడుకో అట్లా కాదు నా బట్ట నవ్వయ్యారం చూసి నీ ప్యాంటు పాప ముట్టిపోయి నిలిచారే అని చెప్పు కరెక్ట్ గా చెప్తే నువ్వు అల్లాడిచ్చింది దానికి ఎట్లా తెలుసా ఎట్లా పోయి నాకు సొమ్ములు అల్లాడుతూ ఉంటే నీ దిగు గంటలాడుతూ ఉండే అదే అప్పుడు చూసి నువ్వు ఎప్పుడో దంగమండ చూసి పోన్లే ఇట్లంతా వచ్చిండాను కదా అవును నా మొగుడు ఏం చేసిండారు తెలుసా ఏం చేసి అందరూ మొగుడు చెరుకు పోయి చేపలు తెస్తా ఉంటే వాడు చెరుకు పోయి చేపలు తెస్తా ఉంటే చెరుకు పోయింది నా మొగుడు చెరువుని ఇంకా ఏం తెచ్చాడు తెలుసా ఏం తెచ్చిండారు రెండు కప్పులు పట్టుకొచ్చిండారు కప్పులో 50 రూపాయలు వేసుకుని ముట్టుకపోయి నాకు ఇంకా
పోయి ఎట్లా సిగురుసిందని చెప్తారు నన్ను పెట్టుకోమని. ఎప్పుడు చూసే సుమారి లేస్తే డమ్మర్ అంటాడు. ఇంకా ఎప్పుడు పెండ్లాం వచ్చి నన్ను పరకల పదారు ఎలా ఏమి తెచ్చిందంటే మొగుడు అందరూ మొగుడు చెరుకుపై షాపు తెస్తే చెరుకుపై నా మొగుడు రెండు కప్పులు పట్టుకొచ్చిండ్రా. కప్పులు పట్టుకొచ్చేసి కప్పులు తెచ్చి నా మొగుడు కాల్చుకొని తిన్నాడు. అయ్యా వాని ఆలి వాని పెండ్లాం అయ్యా వాడు పండాటి తిట్టాల్సి ఉంటే నా మొగుని మురుకులానో మొట్లానో సొంతానో కొట్లనో తిప్పుకో. అయ్యా వాని పెండ్లామా అయ్యో నా పట్ట అయ్యా ఎండ్రో అయ్యో పాప నా పట్ట లే తిట్టాల్సి ఉంటే నా మొగ నా పక్క పక్కన పోయి తిట్టుకోసి ఇంతమంది ఇంకా పక్క వాని యాని మన పెండ్లామో వాని యాని మన పెండ్లామంటా ఉంటే నాకు ఎట్లుంది తెలుసునా? ఎట్లుంది? నువ్వు నా దగ్గరికి వచ్చిపోయినట్లుంది. యాలు తెలుసునా? నా మొగని పెండ్లామంటేను నేనే, ఇల్లాలి అంటేను నేనే, భార్య అంటేను నేనే, విశ్వస్ అంటేను నేనే, ఎండుతీ అందరికి కూడా నానిక్కను మన పండాటి ఎండాక నానే. అబ్బాయి అమ్మయ్యా అంతే కదా నా మొగుడు చేసింది. ఇంకా ఏమి చేసి అందరు మొగుడు అడిగికి పోయి కుండాలు తెస్తుంది. అందరు మొగుడు అడిగికి పోయి కుండాలు తెస్తుంటారు. అడిగికి పోయి నా మొగుడునైనా వాడే కానీ నా మొగుడు నీకెవరు కొడుకుంటారే నా బట్ట 20 రూపాయలు వేసి ముట్టిసిపోయా. నీకు బెమ్ముంటే కొడుకుంటే పుడుకుండా 1000 రూపాయలు వేసి కొట్టిసిపోవద్దా నేనే. అయ్యో సతాపురం ఉండా కొడుక దీనికి అయ్యేలా దీనికి అవుతావా? ఏమి చేసింది అందరూ ఒకడు అడవికి పోయికుందా అని వేటాడికి వస్తే వేటకి పోయింది నా మొగుడు వేట ఇంకా ఏం తెచ్చాడు తెలుసునా? ఏం తెచ్చామా ముత్యం పిల్ల ఎప్పుడు వాడు పని తెచ్చాడే నా అలంగా తీశాడే. చేసిన పని సరిపోయినా ఇందా కూడా ఇంకా 10 ఏళ్ళు కలుపుకాలం తినేలే. ఏమన్నప్పయ్య మక్కలా కలొచ్చేసింది గుబురేసేపటికే అప్పయ్యా ఏం మక్కల కళాంశం రారాజిస్తుంది. ఎవర నోట్ల ఇను పెట్టుకొని ఉండవో ఏమన్నా వేరే ఏమన్నా వచ్చినా ఏమరా నా గుబ్రేసేమో గుబ్రేసి నా తలపైన టోపీ అది ఎక్కడ పోయా? నీ తల ఉండే కులాయా నీ కులాయి నా మొక్కల మెత్తుకొనేసింది. ఇగో ఈడ చూడని కులాయే నా బట్ట గమ్ములు పట్టేది ఆయన పట్టుకరా ఏడాది పడి చెట్టు పట్టుకోరా జ్వరం వచ్చేది గమ్ములు పట్టుకుంటే చెప్పిడిచి పార్కింగ్ లీటర్ నువ్వు లోపల పిడిచేసుకోండి. నువ్వు చెప్పినట్లు లైట్లు పిడిచేసుకుంటాను. నీ అట్లా పొద్దున అర్థం చూసుకోపోతా ఉన్ని ఇడిసి అట్లా పోని మాకమ్మయ్య పోనీ నీది ఆ ఊరు నీ పేరేమి నా దగ్గరికి ఎందుకు రావచ్చావు ఇప్పుడు? నీది ఆ ఊరు నీ పేరేమి నువ్వేం పెద్దవాగము అమ్మయ్యా నువ్వు ఇంకెట్లా వచ్చిండావు? మాది ఎవరు తెలిసిన బాబు? ఎవరు? మా ఊరు వచ్చి పెద్ద సిటీ బెంగుళూరు. ఈ నేడం నీంది రంచి పెద్దది తెలిసిపోయా. నేను గుబురేసిన తెలిసిన లేదు నిన్నే చూస్తున్నాను. నేను గుబురేసినప్పుడు మా ఊరు పెద్ద సిటీ బెంగళూరు బాబు. పెద్ద సిటీ బెంగళూరు. బెంగళూరు కా పక్క హిందుస్థాన్. బెంగళూరు కా పక్క హిందుస్థాన్. హిందుస్థాన్ పక్క పాకిస్తాన్. పాకిస్తాన్ పక్కన ఉండేదే మా ఊరినైనా. యా ఊర్రా? మా ఊరి పేరు చెప్పేకే నాకు సిగ్గవుతుంది. సిగ్గయ్యాలా? రారాయిడా అట్లయితే సిగ్గైతే ఓపెన్ చేయి. ఏమి నా చెవులా చెప్పి ఓ గుర్తుగా చెప్పాలా? అట్లా కట్టుమస్తుగా ఉండవు అని అట్లా చిన్నవానికి మా ఊరి పేరు చెప్పాల్సి ఉండింది. అబ్బాయి మా ఊరు బెంగళూరు. బెంగళూరు కా పక్క హిందుస్థాను. హిందుస్థాన్ పక్క పాకిస్తాను. ఆ పాకిస్తాన్ పక్కన ఉండేది మా ఊరబ్బా. మా ఊరు పేరే పీకేస్తాను. అయ్యో నీ మొక్క అయ్యో పొత్తకలేదే పాప నా బొత్తవా హుషారు కూడా పక్క తిప్పుకొనేసింది మళ్ళీ. యాడబ్బా తట్టు పడిపోతుంది. అయ్యా అయితే నీ మమ్మల్ని కాయచ్చారు మాకు. నా మమ్మల్ని కాయడు నీ మమ్మల్ని హತ್ರ ಇದ್ರೆ ಬರಲಿ ಹೇಳು. ಕಾಯ್ದೆ
అదే యావ ఇద్దరికి ఒకటే ఓడి పెట్టుకోండి దాన్ని పెరికేకి వస్తావు డబ్బమ్మంటా నువ్వు లేరా నా బట్ట ముట్టే పట్టిప్పులో ఉండే కొనుపులు అట్లుంది అది ఉంటే ఏమి వండుకుంటేనే సతాపులు నా బట్ట ఇంట్లో తెలిసింటే నీ పక్కన కూడా నిలుసుకోలేకపోవడం ఏ అమ్మాయి అమ్మ నువ్వు వస్తావని తెలిసిన నన్ను పీకేస్తావని తెలిసిన దానికి నేనేం చేస్తాను తెలిసిన చేస్తా పెద్ద గనంతా పని నాది 3 పెరికేసి ఇంట్లో పెద్ద బీరులో బిగ్ వేసుకొచ్చేసిండ అంటే నా బట్ట ఆంధ్ర తిగుండాలో కర్ణాటక నీ పుట్టే తలకాయ ఎవరికి పుట్టింది లేదా ఎట్లా అనేవో నా తలకాయ నీ తలకాయ సరే ఆ 30 సరే సరే వాళ్ళ కోచం ముంట బంగారు పెట్టి బండేసి ముంట మాల రూపాయలు ముంట కేజీ కేట ముంట డబ్బా ముంట దగ్గర ముంట ఎక్కండి పుట్టుకునే పూకోసం అయ్యో నీ గొంతుకు నా గడ్డ కోస కానీ ఈ సుందరగిరి పట్టణంలో నన్ను ఎందుకు పిలిచావు ఆయన నిన్ను పిలిపించిందే నువ్వు ఏం డ్యూటీ చేస్తానంటే ఈ సుందరగిరి పట్టణంలో నా అందమేమి నా చందమేమి నా రూపేమి లావణమేమి మీ అంతస్తు ఎట్లా బతికేది ఎట్లా బాడిది ఎట్లా నా గుట్టు నా కుడుము నా సొబగు నా సౌభాగ్యము నీకేమన్నా కొంచెం తెలుసునా అమ్మయ్యా నువ్వు ఏం పని చేస్తావు ఎవరు తక్కువ బయట నీ మొగంతా పేరుమిండిగా తక్కువ బయట పెట్టినా విశేషమే విశేషమే బెజార్ లేకుండా చెప్తాను బెజార్ పడొద్దు బెజార్ లేదు మా ఏమంతా చెప్పు అందమైన ఒక సుందరి దాదమ్మా నలుగురు చేరిన నాకు కన్నికయ్యా ముగ్గురు చేరి నాకు కైదురాలయ్యా 10 మంది చేరిన 10 తరాల ఏమన్నా ముద్దపల్లి ఇంకా నన్ను దూరం చేసి పోనీ లేరా పాపం నీ మీద ఒకటి దింపడదాము పోయి ఆ ముసలోని మీద విష్ణు గారి మీద పడి వాడని ఆస్తి తీసుకుంటా నా బట్ట చింతమాన పొట్టు అయితే పులిసి ఆడకపోతుంది పులిసా వేసుకొని నొక్కు అంటావా ఏనైనా అమ్మయ్యా ఈ సుందరగిరి పట్టణంలో నాకు ఈ సూపులో నా సుందరాంగి ఏంటారు సూపులో నా సుందరాంగి మాటలో నా మైలాడి మాటలో మైలాడి మనసులో నా మోహనాంగి మనసు లోపలే నన్ను సేరితే నాకు కన్నిక నీకు సేరితే బుత్తై రాలు జనాలు వచ్చిపోతే నేను పచ్చి పతివర్తరా జనాలు నా దగ్గరకు వచ్చిపోతే కూడా నేను పచ్చి పతివర్త ఆంటీ యారా ఏం చిక్కునంత లెక్కేస్తావే ఆ పక్కన తాడోలే మొగోళ్ళు ఎవరులే కరెక్ట్ గా ఉండాలి ఎట్లా ఈతని ఇంకా లెక్కేసుకొట్టి ఈత వంట 10 జనాలు ఉండారు వీళ్ళు ఏమైనా వచ్చిపోయిండారు అనుకో నీ తాకే ఏమవుతుందో నువ్వు పొద్దువర్త అయ్యేది మరే పూర పచ్చడైపోతావు హుషారు నేను అట్లా కాదురా చెప్పింది చేపల పట్ట నేను ఎట్లా కదా చెప్పింది నీ ఊర్లో నన్ను డాక్టర్ అమ్మా అంటారు పొద్దు మాస్టర్ చెప్తా ఉంటాడు బస్ స్టాండ్ లో ఏమంటావుండ్రి ఇప్పుడు మా ఊర్లో వస్తుందిరా పెద్ద దగ్గరమ్మ అంటూ నీకెక్కడరా తెలుసునా ఈ సుందరగిరి పట్టణంలో నన్ను సిస్టరమ్మ అంటారు కరెంట్ లో పెట్టే టెస్టర్ నువ్వేనా అయ్యో షూటా బట్ట సిస్టరమ్మ అంటే డెలివరీలు చేస్తాను జ్వరం వస్తే ఇంజక్షన్లు ఇస్తాను కరోనా వస్తే నీకు వేసినట్లే వ్యాక్సిన్ చేస్తాను నాకు వేసినట్లు ఎవరికైనా వేసకపోయిండావు అనుకో ఇంత పొడం ఇంజక్షన్ ఎత్తుకుని వెనక కూర్చిపోతారు హుషారు అయ్యబ్బా సరే పోనీ ఈ సుందరగిరి పట్టణంలో నన్ను ఎందుకు పిలిచావు నాయన అమ్మయ్యా మాది వచ్చి పాలకొండ ఆపరిబట్టం కావచ్చులే పాలకొండ ఆపరిబట్టం వద్దునా పాలకొండ రెడ్డి భార్య నా సీరు ఆడిబిడ్డ కొండమ్మ ఉంది కొండమ్మ గారు సరిగా వంగిడిసింది పొద్దు ఈ చిన్న వయసు వంగిపోయినా కాకూడదు తలుసుండేరా వంగిపోయినది కాదే కోతముండ వరండ 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 అంటే ఏటిది అది పుట్టికే అంటే ఏటిది అది ಹೆಂಗ ಮುಂಡ್ರಾತಮ್ಮ ಹಂಗಂದ್ರೆ ನಂಗೆ ಗೊತ್ತಿಲ್ಲಪ್ಪ ಏನ್ ಲಕ್ಷ್ಮಿ ಏನು ಡೆಲಿವರಿ ಮಾಡಕ್ ಬರ್ತದೆ ಏನ್ ಗೌರಕ್ಕ ಮಾಡ್ತಾಳೆ ಡೆಲಿವರಿ తెలీదు ఒప్పారమంటే తెలీదు అవును నీకు పెళ్ళయింది మాట్లాడితేనే నాకు సిగ్గవుతుందిరా నాకు ఇంకా పెండ్లే కాలేదు నా పట్ట ఇంకా పెండ్లి లేదు దేవుడు లేదు పసుపు మాకు ఏమి చూడలేదు పుట్టుగా నీకు ఒక మాట చెప్పుతున్నా పెండ్లి కాకముందే 12 జనం బిడ్డలు కలిసి వచ్చిండే పొత్తివార్త నేను పొత్తివార్త పెళ్లి కాకముందే 12 జనం బిడ్డలు కలిసి వచ్చిండే కొట్టాడిదిరా నేను కొట్టాడిది నా గురించి ఏమైనా ఎచ్చుగా పొగుడతావా ఏం లక్ష్మమ్మ పెళ్లి కాకుండా 12 జనం బిడ్డలంట ఏం హాడితే గాడిది ఇది అమ్మయ్య మా అమ్మత ఇల్లుండి ఆడవాళ్ళు వచ్చి ఏమంటారా
నా బట్ట యాడ ఉంచేద్రే మాకు సోదు అయ్యయ్యా ఏ బాబు ఏం ఒకేకిన పరేసేను కుక్క లేకపోతే నక్క నక్క కాదు కుక్క కాదు కట్టుకొని ఉండే నా మొగడికైనా మోసం చేస్తా ఉంటున్నావు ప్రపంచంలో పెట్టుకొని ఉండే మొగడికి చిన్నోడికి మాత్రం నా లైఫ్లో నేను మోసం చేయలే నువ్వు ఎవరికన్నా మోసం చేయవద్దు భరత్ గారికి చింటూ గారికి మాత్రం మోసం చేయదు చింటూ అంటే ఎవరు భరత్ అంటే ఎవరా చింటూ గాడు ఆడుంటాడు చింటూ గాడు ఆడుండోడు వెనుక గుట్టాపను చూసుకొని ముందుకు వచ్చింటాడు కొండపను చూసుకొని మీ చింటూ గాడు మనసులో తెలుసుకుంటా ఉన్నాడంట ఏమని అయ్యో ఎప్పటికెప్పటికి ఇట్లా పెళ్ళ నక్షిస్తుందో అంటా ఉన్నాడు ఏ చింటూగా ಹಂಗೆಲ್ಲ ನೀ ಯಾವ ಬಿಟ್ಟು ಒಳ್ಳೆ ನಾನು ಮಾಡ್ಕೊಬಿಡಿಯಲಿ ಯಾವ್ರ ಮೋಸಮಾ ಇಲ್ಲೇಮನ చేసుకుంటామనుకో మా అమ్మత చేనులో ఇండ్లు అంతా పంపేసుకొని వచ్చేది అలాగే కిట్ట ఎవర మోసమా చేయవారా ముక్కవారా కావారా నోరవారా ఏం వారు అని మాట్లాడేద్దు వారలేదు ఇంకా ఈ కట్టను పుట్టింది ఆరు సిక్కులేదని ముసుకోరు బెంగిస్తా ఉన్నారు ఎప్పుడు కాదు సరే పోనీ మీరు రావడానికి నేను డెలివరీ చేస్తాను డెలివరీ చేస్తే నాకేం కావాలి తెలిసిన ఏమి కావాలా నాకు కావాల్సింది నా దగ్గర ఉంది ఏమి నాకు కావాల్సింది నా దగ్గర ఉంది పట్ల కొడతాను పక్కన పడుకుంటాను 3 వేస్తాను 4 వేస్తాను మాకు సరే పోనీ మీరు రాని డెలివరీ చేయాలి వెళ్తామా నా ఎందరు చూడు బావయ్యా దైతక 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 చిలకల తీరా చితుక దైతాకు గిరిగట్టు సుడుగాకు నా ఎందరు చూడు బావయ్యా ఈ కాళ్ళు సందకాడు ఇందుకు చూడు నా కాళ్ళు పొందిన నాకెప్పుడు చూడు నడుము చూడు అందుకు చూడు నడుముకున్న వడ్డాను చూడే నా తీరుకున్న నా రైతా చూడు చూడు ఎందుకు చూడు ఇట్లా బంగారు సొమ్మంతా చెప్పిస్తే మీరు రానికి నేను శీఘ్రంగా డెలివరీ చేస్తాను అయినా నీకు అట్లా కాదే నన్ను ఎవరు అనుకుంటుంది ఎవరప్పా మా అమ్మతో నేను 3 కోట్లకు అదిపచ్చి 3 కోట్లు ఉండే నా బట్ట నా శివలో పడి రకం తగిలేసుకున్నావా హీరోయినా 3 కోట్లు 3 రూపాయలు కమ్మి ఎవరికి కావాలి నీతో 3 కోట్లు ఉంది నా బట్ట నేను చూస్తా ఉంటే నువ్వు ఎట్లుండావు తెలుసునా ఈ త్వరలోకి ఇలా పెద్ద పుడుపుడుకులు నా బట్ట ఉన్నట్లుండావు నీతో 3 కోట్ల ఆట ఇంకా వచ్చే బుడుబుడుకులు నా బట్టలు అమ్మాయి మా అమ్మతో నాతో 3 కోట్లు నాతోనే పెట్టుకోండి నేను నీతో పెట్టుకొని ఉండవా అట్లా శ్రీమంతుడు సిక్కులేదు అని చెప్పి ఊరూరు పల్లె పల్లె పట్టమంతా తిరుగులాడుతూ ఉంటుంది ఎట్లా నా అదృష్టం బాగుంది అనిపిస్తుంది ఈ పొద్దు ఎంత ఖుషి అయిపోతుంది అట్లా రేపటికి పోనీ 3 కోట్లు ఆడపెట్టిండావు నాతోనే పెట్టుకుంటాను నీతావా నీతో 3 కోట్లు ఉంది అని తెలిసింటే నా పట్ట నువ్వు సిక్కేకుండా మీ అప్ప సిక్కింటే మీ అప్పుడే నువ్వుగా పోలీస్ నువ్వు 3 కోట్లు ఆడపెట్టేవారనైనా జోబులో పెట్టుకుంటే దొంగలు చేస్తారు బ్యాంక్ లో పెడితే ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలా నాతోనే పెట్టుకోండి నీతావా నా బంగారు నా చిన్ను నా మధ్యము బుద్ధిమంతుడు నా బెల్లము 3 కోట్లు అమ్మయ్యా ఆడపెట్టేవారా 3 కోట్లు మడే చూడు ఇదే 1 కోటి వేసుకొచ్చిండ ఇంకో కోటి చూడు ఆడు ఇంకా 1 కోటి ఉదికేకి ఎట్లా వేసిండారు అంటే నా బట్ట 3 కోట్లు సావుకరంటే నువ్వే తగ్గును ఏం 3 కోట్లు అనేప్పటికి మురికెంత నక్కేకొస్తుంది అట్లా చింటుగా నువ్వు 4 కోట్లను నీతో 3 కోట్లేమో సరే నీ పేరేం రా నా పేరా తెలీదు నా పేరు గడపరికి మునిస్వామి గడపారు మునిస్వామి గడపారు చూడు ఆ పక్కన ఇంకా ఎవరో పిలుస్తారు పో అట్లే పైన మును కుక్క నా బట్టను కూడా 3 కోట్లు అని చెప్పి ముంచి 3 తల పెట్టి నన్ను బుద్ధి మోస్తా ఉంటుంది నా బేతాలు నా బట్ట దొంగల బుద్ధి మోసే నా బట్ట
నాతో 3 చినిపోయింది బట్టలు వేసుకొని 300 రూపాయల కూలికి తక్కువ వస్తావు అయ్యబ్బా సరే నీ 3 కోట్లు నాకు వద్దు కానీ మీ పాల్గొండ ఆపరి పట్టణానికి చల్లని వెళ్దామా సరేనైనా ఎక్కమ్మా అతి పేట దాని కట్టేಗೊಂಡು ಬಿಸಿರಾಗಿ ಮುಟ್ಟೆ ಮುಂದ ಮೈಯೆಲ್ಲ ಹಚ್ಚಬೇಕು ಅರ್ಚನಾ ಆರು ಬೇಗ ಬೇಕ ಕೂಡ ಬೇಕಾದ್ರೆ ಅತಿ ಬ್ಯಾಟಿ ಹೋಗಮ್ಮ ಮುಖ ನೋಡಿ ಬಂದ ಇದು ಚಂಡಿ ಚಾಮುಂಡಿಯ ದರ್ಶನ ಆರು ಬೇಗ ಬೇಕ ಕೂಡ ಅತಿ ತಿಂದು ಕರ್ಕೊಂಡು